ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పటాన్చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపై చర్చకు సిద్ధమా అంటూ స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డి సవాల్ విసిరారు. రామచంద్రాపురం పట్టణంలో బీజేపీ రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో సుమారు 38,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గొప్పగా ప్రకటించారు. అదీకాక జీహెచ్ఎంసీ పరిధిలో మరో 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని, వాటిలో స్థానికులకి 10% అంటే 40,000లో 4,000 ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రకటనలు చూసి పటాన్చెరు నియోజకవర్గ ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. అసలు నియోజకవర్గానికి 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారు, వాటిలో ఏ మండలాల్లో ఎంత, జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని అనే లెక్కలు చెప్పండి. ఏ గ్రామాల వారీగా ఏ గ్రామాలలో ఎన్ని ఎకరాల్లో ఇండ్లు కడుతున్నారు, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఇచ్చారో వెల్లడించాలని ఎమ్మెల్యేకు కోరుతున్నామన్నారు. 7 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా ఇచ్చారా, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లెక్కలు పూర్తిగా అవాస్తవమేనని చెబుతున్నాం. కేవలం విమర్శల కోసం ఈ మాట చెప్పడం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2022 దాకా జీహెచ్ఎంసీ పరిధి కాకుండా కేవలం 400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే మంజూరు అయ్యాయి. అందులో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. 400 ఇండ్లలో చిట్కుల్లో 150, ముత్తంగిలో 100, కొండకంచిలో 50, జిన్నారంలో 60, కొత్తపల్లిలో 40 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కూడా 2015, 2016లో మంజూరు చేశారు. నాటి నుంచి మళ్ళీ ఒక్కటైనా మంజూరు చేసిన పాపన పోలేదు. ఇవన్నీ మేం సొంతగా తయారు చేసి చెబుతున్న వివరాలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు ఇచ్చిన వివరాలే. జీహెచ్ఎంసీ పరిధిలో 40,000 ఇండ్లు అని చెప్పారు. ఇది కూడా పూర్తి అవాస్తవమేనని చెబుతున్నా. కొల్లూరులో 15,000 ఇండ్లు అందుబాటులో 10% వాటా అంటే 1,500 ఇండ్లు స్థానికులకు వస్తాయి. కర్దనూర్, బీరంగూడలో కొన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరి 38,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏ విధంగా చెప్పారో ఆయనకే తెలియాలన్నారు. 38,000 ఇండ్లు ఎక్కడ కట్టారో ఆయన మీడియాను తీసుకెళ్లి చూపించగలరా, లేకపోతే ప్రజలను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యే అబద్ధాలు చెబుతున్నారని భావించవలసి వస్తుందన్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నాం. 38,000 ఇండ్లను ఎమ్మెల్యే చూపించకపోతే అవాస్తవాలు చెప్పినందుకు నియోజకవర్గ ప్రజలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, రవీందర్ గౌడ్, అమృత, అజాజ్, శాస్త్రి, శివ, శిల్ప, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. మరి ఇటీవల పటాన్చెరు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మన కాన్స్టెన్సీలో రూరల్ వైజ్గా 38,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి వచ్చేసరికి 40,000 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. రూరల్లో ఉన్నటువంటి 38,000 ఇళ్ళు ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి చాలా సంతోషం, అందరం కూడా ఆనందపడ్డాం. ఈరోజు బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు
ఇండ్లు అందడానికి సిద్ధంగా ఉన్నాయంటే, కానీ మరి మేము ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఎంతెంత వరకు నిర్మాణం వచ్చినాయని చెప్పి అఫీషియల్గా తెలుసుకుంటే, మరి రూరల్లో మన పటాన్ చెరువు కాన్స్టెన్సీకి చెందినటువంటి చిట్కుల్లో 150, ముత్తంగిలో 100, జిన్నారంలో 60, కొడకంచిలో 50, కొత్తపల్లిలో 40, మొత్తము 400 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా ఇటుకలతో సగం నిర్మాణమైనవి, కొన్ని స్లాబులు పడ్డాయి, కొన్ని గోడలు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. మొత్తం కూడా చూస్తే 400 ఇళ్ళు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. మరి ఎక్కడ 38,000 ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయో మరి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేయొద్దు. మరి నిజంగానే ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం కరెక్ట్గా ఉన్నాయి, 38,000 ఇళ్ళు ఉన్నాయన్నట్టయితే మీరు మీడియాని తీసుకొని చూపించాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 40,000 ఇళ్ళు అన్నారు. మరి కొల్లూరులో చూస్తే 15,000 చిల్లర ఇళ్ళ నిర్మాణం మాత్రమే ఉన్నాయి. మరి మిగతా అమీన్పూర్లో చూసినా, కర్దనూరులో చూసినా, బచ్చుగూడలో చూసినా మరి మీరు చెప్పినంత నెంబరు ఇళ్ళు మాత్రం ఎక్కడా కనబడట్లేదు. ఈ యొక్క 40,000 ఇళ్ళు కూడా ఎక్కడున్నాయో మీరు ప్రజలకు తెలియపరచాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందులో కూడా 10% మన కాన్స్టిట్యున్సీ స్థానికులకు చెందుతాయన్నారు. ఆ విధంగా చెందితే చాలా సంతోషపడతాం. అందుకు కూడా మీరు తప్పకుండా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజులలో మన దగ్గర ఉన్నటువంటి ఇళ్లలో 10% మీరు తప్పకుండా ఇస్తామని కూడా శ్వేతాపత్రం విడుదల చేస్తే మేము చాలా సంతోషపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ యొక్క 40,000 బెడ్రూమ్లు మాకు ఎక్కడ కనబడట్లేదు. 38,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రూరల్లో కూడా ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి మేము ఇది అవాస్తవం అని చెప్పి మేము నమ్ముతున్నాము. మేము ఏదో మిమ్మల్ని మీ మీద బురద జల్లాలని కాదు, మేము కౌంటర్ ఇవ్వాలి అని కాదు, ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క పత్రాన్ని మరి స్వీకరించడం జరిగింది. అఫీషియల్గానే తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్నది మాత్రం వాస్తవంగా రూరల్లో 400 బెడ్రూమ్లే ఇప్పుడు తయారవుతున్నాయి. 400 మాత్రమే. జిహెచ్ఎంసీలో మీరు 40,000 ఇల్లు అన్నారు. ఎక్కడ కూడా 40,000 ఇల్లు లేవు. అది అవాస్తవం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా వాస్తవమే అయితే ప్రజలకు కూడా మీరు చూపించాల్సినటువంటి బాధ్యత మీకుంది. మరి ఎక్కడికైనా మేము చర్చకు కూడా సిద్ధంగా ఉంటాము. మీరు సిద్ధమా అని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్. ఇంకొకటి, ఈ రూరల్లో ఏవైతే 400 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని చెప్పామో అవి కూడా 15-16 సంవత్సరంలోనే మంజూరైనాయి తప్ప ఆ తర్వాత మళ్ళీ ఏ ఒక్కటి కూడా మంజూరు కాలేదు. ఒకవేళ నిజంగానే మళ్ళీ కూడా మంజూరైనటువంటి ఉంటే మీరు ఆ యొక్క మంజూరైనటువంటి పత్రాలను తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలకు మీరు ఏదైతే అవాస్తవాలు చెప్తున్నారో ఈ అవాస్తవాలు చెప్పడము సరైన పద్ధతి కాదు. నిజంగా వాస్తవమే అయితే ప్రజలకు చూపించాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఒకవేళ అవాస్తవమే అయితే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగానే ఒకవేళ మీరు అన్నట్టు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు రెడీ ఉన్నాయి అంటే ఈ గడిచిన 7 సంవత్సరాలలో మన పటాన్ చెరువు నియోజకవర్గంలో రూరల్లో ఎక్కడనన్నా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఇచ్చినట్లు చూపించగలుగుతారా? ఇచ్చినట్టు మీరు ప్రజలకు నిరూపించగలుగుతారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. గడిచిన ఈ 7 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మరి ఇవ్వలేదు. ఇదంతా కూడా అవాస్తవం అని మేము చెప్తా ఉన్నాం. దయచేసి
ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దు. ఈరోజు ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓటేసి గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఇది అవాస్తవం అని చెప్పి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చకి ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రియల్ భూమితో అడ్డదారిలో కోట్లకు పడగెడుతున్న నయా కుబైరులపై ఐటీ అధికారులు కొరడా రులిపించారు. ఈ సంఘటన పటాన్చెరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రియల్ మాఫియా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న నవ్య కన్స్ట్రక్షన్ సంబంధించిన కార్యాలయంపై ఏకకాలంలో ఐటీ అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. నిన్న రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ దాడులు నేడు 2వ రోజు కూడా కొనసాగుతున్నాయి. మార్కెట్ రేటు కన్నా తక్కువగా ప్లాట్లను, భూములను క్రయ విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద మొత్తంలో భూ క్రయ విక్రయాలు జరిపిన నవ్య రియల్ సంస్థ ప్రతినిధులు భారీగా నల్లధనం వెనకేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం నెమలి గ్రామంలో రైతు బంధు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం నెమ్లి గ్రామంలో రైతు బంధు ఉత్సవాలు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పాలిత విఠల్, మైలారం ప్రభాకర్ రెడ్డి, నెమ్లి సర్పంచ్ గంగమణి సాయిలు మరియు తెరాస నాయకులు, మండల తెరాస నాయకులు ఈ సమావేశం సందర్భంగా రైతులకు 2018 నుండి రైతు బంధు పథకం మన బాన్స్వాడ నియోజకవర్గ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా రైతు బీమా, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తెలంగాణ రాకముందు మన సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తారా లేదా అని ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో రైతులు కష్టాలు చూసి రైతులకు 24 గంటల కరెంటు అందుబాటులో వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఈ సభకు హాజరైన మండల పెద్దలు మాట్లాడారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆదేశాల మేరకు వ్యవసాయ సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మన నస్రులాబాద్ మండలంలో ఈరోజు నాచుపల్లి మరియు నెమ్లి 2 గ్రామాలు రైతు సంబరాలు కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సర్పంచ్ గారు మరియు మన వివిధ గ్రామాల నుంచి వచ్చే మండల నాయకులు మరియు నెమ్లి రైతులందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 నుంచి రైతు బంధు
అనే కార్యక్రమం మన సీఎం కేసీఆర్ గారు మరియు అప్పటి మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న మన పోచారం రెడ్డి గారు ఆ రోజు రైతులు పెట్టుబడి కొరకు వెనకాడితే మరి రైతులకు ఏం చేద్దామనే ఉద్దేశంతో రైతులకు రైతు బంధు ఇద్దామని ఆలోచించి ఆ రోజు 18 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మొదటిగా ఎకరానికి 4,000, మరి రెండో పంటకు 4,000 ఇచ్చారు. ఒక సంవత్సరం తర్వాత ఎకరానికి 5,000 సంవత్సరానికి 10,000 చొప్పున స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 50,000 కోట్ల పైన 52,000 కోట్లు మన ప్రభుత్వం ఇచ్చినారు. కావున మన రైతులందరూ ఎంతో సంతోషిస్తున్నారు. కాబట్టి దీంతో పాటు రైతు బీమా కూడా ఎందుకంటే రైతు చనిపోతే వారి కుటుంబం రోడ్ పైన పడుతుందని చెప్పేసి రైతు కుటుంబం బయటపడకుండా రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది. అదే మన నెమ్మిడి గ్రామానికి 8 రైతు బీమా పథకాలు వచ్చినాయి. కావున ఆ రోజు మనకు ఇంకోటి ఏంటంటే రైతు ఎందుకు అంటే ఆ రోజు కరెక్ట్ మనకు టైం కరెంటు ఉండేది కాదు. అప్పుడు తెలంగాణ రాకముందు ఏమన్నారంటే తెలంగాణ వస్తే రైతులకు కరెంటే ఉండదు అన్నారు. కానీ మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంటు మనకు ఇస్తున్నారు. కాబట్టి మనము రైతులు ఇప్పుడు ఈ మరణాలు అనేది తగ్గినాయి, సంతోషము. కాబట్టి మనము రైతులము ఎంత సంతోషం ఉన్నామంటే ఇప్పుడు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము. కావున ముఖ్యమంత్రి గారికి మరియు పోచారం రెడ్డి గారికి ఎప్పటికీ మనము రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరము మనకు వానకాలానికి 681 మందికి రైతు బంధు వచ్చింది. ఈ యాసంగి 689 మందికి పడుతున్నాయి రైతు బంధు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం ఏమో 660 ఆనకాలము. పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఏడుపాయల వనదుర్గ భవానీమాతకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. అంతేకాకుండా మండల కేంద్రమైన పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో సైతం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సైతం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుబేరుడు, వివిధ గ్రామాల సర్పంచ్లు గురుమూర్తి గౌడ్, వెంకట్రాములు, నవీన్, సంజీవరెడ్డి, శ్రీనివాస్, బాచారం దుర్గయ్య, కోప్షన్ సభ్యులు గౌస్, ఏడుపాయల ఈవో సారా శ్రీనివాస్, పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరిప్రసాద్తో పాటు వివిధ గ్రామాల నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు. మధుసూదనాయ కళ్ళకి లేదు కూడా అందరు మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, అనిరుద్ధాయ నమ, పురుషోత్తమాయ నమ, అధోక్షయాయ నమ, నారసింహాయ నమ, జనార్దనాయ నమ, వెంకటాయ నమ, హరయ నమ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతబీజాక ఏతే భూమిభారక ఏతే శ్యాముక్తిని వాసం చూసి ఎంత చేసుకోండి. ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం పృథివ్యః మేరో పృష్ఠఋషి కూర్మో దేవత సుకలం ఛందః ఆసనే వినియోగః. ఓం అనంతాసనాయ నమః. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః परमात्मा देवता देवी गायत्री प्राणायाम ओम भुवः ओम शिवः ओम महा ओम जना ओम तपः ओम सत्यम ओम दक्षिणोरेण बर्भो देवसिद्धिः बर्भो देवसिद्धिः स्वामुखं ब्रह्म बोधो एवं शुभाभ्यां शुभे शोभने मंगल मुहूर्ते यत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतकन्यमेव दक्षिणदिग्भागे श्रीशैलस्य ऋषि कृष्णा वेण्यां गोदावरी वनदुर्गा भवानी आलय सन्निधाने वर्तमान व्यवहारिक चामिनमाने नवनाम संवत्सरे दक्षिणायने हेमं करोतु पुष्यमासे शुक्लपक्षे अध्यायां चौथ्यां
वासरा वासरस्तु बृहस्पति वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ यजमानस्य श्रीमान् श्रीमतः रेचर्लगोत्रोद्भवस्य देवेन्द्ररेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य पद्मारेड्डी नामधेयस्य पुनीतरेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य दीपिका नामधेयस्य सह कुटुम्बानां क्षेम स्थैर्य वीर्य विजय अभयायुर्वेदं जन्म नक्षत्र जन्म दिवसे श्री महाकाली महालक्ष्मी मातरश्री वनदुर्गा भवानी अष्टोत्तर शतनाम कुंकुमार्चन पूजा यमानस्य भरद्वाज गोत्रस्य श्रीनिवास नामधेयस्य धर्मपत्नी समेतस्य लावण्या नामधेयस्य साई किरण नामधेयस्य नितिन नामधेयस्य निखिल नामधेयस्य सह कुटुम्बानां नायनोल गोत्रोद्भवस्य संजीवरेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य नागमणि नामधेयस्य कनकारेड्डी नामधेयस्य धर्मपत्नी पद्मलता नामधेयस्य श्रीतारेड्डी नामधेयस्य వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సివిల్ జడ్జ్ కోర్టు మైసమ్మ అమ్మవారికి దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని అక్కడి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సివిల్ జడ్జ్ కోర్టు మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని అక్కడి కాలనీ వాసులు ఆందోళన చేపట్టి ఈ బాధ కోర్టుకు తెలియచేయాలని కోర్టు దగ్గరికి వచ్చి గేటు దగ్గర ఉండి ఎంత నినాదాలు చేసినా ఎలాంటి స్పందన లేదని వారు వాపోతున్నారు. ఓపెన్ చేసి దర్శనం కోసం మాకు సౌకర్యం కల్పించాలని కోర్టు అనుమతి ఇవ్వాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అక్కడ అమ్మవారు అతి పవిత్రమైన మైసమ్మ తల్లి. ఎందుకంటే ప్రతి ఆ తల్లి దగ్గర శుక్రవారం రోజు వాళ్ళొచ్చి వారి యొక్క బాధలను వీళ్ళని వాళ్ళు వేడుకుంటారు. అక్కడ వాళ్ళు తీర్థ ప్రసాదాలు ఇస్తుంటూ ఉంటారు. తాత ముత్తాతలు వచ్చినటువంటి ఆ తల్లి ఏదైతే ఉన్న రీసెంట్గా కొత్త చేర్చి ఏదైతే రాజేశ్వరి కొత్తగా జరిగేసినటువంటి ఆ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. కంపౌండ్ కట్టడం జరిగింది. ఆ కంపౌండ్ మైసమ్మ తల్లి యొక్క గుడి రావడం జరిగింది. అక్కడ మా కాలేజీ మాట ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సీసీ కానీ జడ్జి వాళ్ళందరూ మాట ఇచ్చి ఏదైతే మీకోసం దేవుని కోసం చిన్న గేటు ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. మేము దాని గురించి సరే అని చెప్పేసి ఆ రోజు మా ఏదో కోర్టుకి అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళు కంపౌండ్ కూడా ఇస్తున్నారు. దాని కూడా మేము ఇస్తున్నాం. మా గేట్ వరకు అంతా కూడా దానికి సార్ కూడా సహకరించాం అందించాం. కానీ ఇప్పటివరకు ఏ జడ్జి కూడా మాకు ఎవరు కూడా ఏం కూడా అనలేదు. ప్రతిసారి శుక్రవారం లోపల రానివ్వడం లేదు. అక్కడికి రానివ్వడం లేదు. రెండు గేట్లలో కూడా రానిస్తలేడు. మా దగ్గర కాలేజీ వాసులు అందరూ గేట్కి పూజ చేసి వెళ్ళిపోతున్నారు. మా అమ్మాయిని పోయి మేము ఏదైనా తీసుకుందామంటే మాకు దేవునికి వెళ్ళడానికి అవకాశం ఇస్తలేడు సార్. కాబట్టి మేము ఎన్నోసార్లు ప్రతి ఒక్కరి దగ్గర విన్నపించుకున్నాం. సార్ కూడా మేము విన్నపించుకోవడానికి ఇప్పుడు వచ్చాం. సార్కి అందరూ కాలేజీ వాసులు ఇది మేము దాదాపు 2 నెలల నుంచి పడుతున్న తాపత్రయాన్ని మాకు ఏమద్దు సార్, మాకు ఎన్నికలు సైకిల్ చిన్న గేటు మాకు ఇచ్చినటువంటి ఆ గేటు ద్వారా మేము ఎటువంటి మీకు ఏ చిన్న కూడా హాని జరగకుండా మీకు ఎటువంటి ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా మేము మా దేవుడికి పూజ చేసుకుని వస్తాం. మాకు ఆ చిన్న గేటు ద్వారా వినిపించాలని కోరుకుంటూ ఈరోజు గడి సార్ని విన్నపించుకోవడానికి ఇక్కడ వచ్చాం. మా కాలనీ వాసులు కలిసి ఎటువంటి కూడా మీ పైన ఎటువంటి మాకు లేదు సార్. మా దేవుడికి పూజ చేసుకోవడానికి
మేము మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుతున్నాం సార్, మాకు ఇవ్వండి దారి ఇవ్వండి అని చెప్పేసి మేము ఈరోజు ఎంతమంది సార్కి ఒక వినతి పత్రం చేయడానికి ఇక్కడ సార్ అక్కడ వచ్చినాం. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో కె మహేందర్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, ఫతే నగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సనత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్ లో మహేందర్ ఆధ్వర్యంలో పిట్టలోల్ల క్రికెట్ లీగ్ పీసీఎల్ మ్యాచ్ ను ప్రారంభించిన సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ కెప్టెన్లు ఇరువురి సమక్షంలో కార్పొరేటర్స్ టాస్ వేసి కొంచెం సేపు వాళ్లతో బ్యాటింగ్ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సనత్ నగర్ తరపు నుంచి మీకు ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ఆడి స్నేహభావంతో ఉండాలని చెప్పుకొచ్చారు. సనత్ నగర్ హెల్పర్ సెంటర్లో పిట్టెలొల్ల టోర్నమెంట్ అని మా గోపి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఒక యూనిట్గా ఉండాలని, ప్రతి కులంలో ప్రతి మతంలో ఒక యూనిట్గా ఉన్నారు కాబట్టి మా దానిలో ఎందుకు ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ ఒక యూనిట్గా మిమ్మల్ని తయారు చేసి ఇక్కడ ఒక టోర్నమెంట్ పెట్టడం, మీరందరూ కలిసి ఒక యూనిట్గా ఉండాలి. ఎందుకంటే ఓటమి గెలుపు అనేది సహజమే అందరికీ. అందుకనే ఓడినామని చెప్పేసి ఎటువంటి ఇది లేకుండా మళ్ళీ గెలవాలనే తాపత్రయంతో మళ్ళా పోటీలో ఉండాలి. ఎవరైనా అంతే, ప్రతి గేమ్ లో ఓటమికి గెలుపు ఉంటది కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఆడుకొని అందరూ మంచి ఉద్దేశంతో ఉండాలి. ఇక్కడ ఎటువంటి గొడవలు పడకుండా అందరూ ఏదైతే టోర్నమెంట్ వాళ్ళ పేరు నిలబెట్టాలి. వీళ్ళు నిలబెట్టాలంటే గోపి గారు, మహేందర్ గారు, విజయ్ శంకర్ గారు, విజయ్ కుమార్ గారు, వీళ్ళంతా మిమ్మల్ని అందరూ ఒక తాటిపై నడపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడము, కిందటిసారి కూడా పెట్టడం జరిగిందంట ఇంతమంది వేరే స్టేడియంలో. ఈసారి మా సన్నద్దాల్లో పెట్టారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది మీకు. మీరు మొత్తం అయిపోయే వరకు మీ ఎంబడి ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి మిమ్మల్ని అందరినీ మంచిది ఆడుకొని మంచి ప్రేమ భావాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అనంతరం కార్పొరేటర్ సతీష్ గౌడ్ మాట్లాడుతూ ఇంతమంది టీం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండాలని, గెలుపు ఓటములు రెండు మనం స్వీకరించాలని చెప్పుకొచ్చారు. తర్వాత ఆర్గనైజర్ మహేందర్ మాట్లాడుతూ మొత్తం 40 లీగ్ మ్యాచ్లు క్వార్టర్స్ ఫైనల్స్లో గచ్చిబౌలి ఎన్ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఉంటుందని, సెమీఫైనల్స్ షామీర్పేట్ శ్రేష్ఠ క్రికెట్ అకాడమీలో ఉంటుందని, ఫైనల్ ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 12 తారీఖున జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఖలీల్ బేగ్, ఫసిల్, రాజేష్ ముదిరాజ్, సురేందర్ గౌడ్, గోపి, విజయ్ శంకర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహేందర్, విజయ్ శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పిట్టెలోళ్ళ క్రికెట్ లీగ్ ఒక మంచి కార్యక్రమాన్ని, అందులో మమ్మల్ని అతిథులుగా పిలిచినందుకు, అందులో మా ఫతేనగర్ చెందిన వాళ్ళు కాబట్టి మా గోపిశెట్ సీనియర్ నాయకుడు వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో విజయశేఖర్ ఆధ్వర్యంలో మనం పిలిచినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మంచి కార్యక్రమం యువత, దేశం బాగుపడాలంటే యువత క్రియాశీలక భూమికను పోషించాల్సి ఉంటుంది. యువత చెడు మార్గంలో పోకుండా శరీరానికి వ్యాయామం, క్రికెట్ అటువంటి క్రీడలతో ప్రోత్సహిస్తే సరైన మార్గంలో నడుస్తారని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు యువతని అంతా ఒక ఏకీకృతం చేసి యువతను అందరినీ దేశం కోసం, రాష్ట్రం కోసం ఉపయోగపడేలా చేస్తున్నందుకు ఆర్గనైజర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కులం గాని ఏ మతం గాని तो अपने घरों वाली नहीं सके अपने हिनाले में पूरा भाईवंती आप प्रार्थना करें बोल करो अपने पूरा भाई भाई छे कोई भाई बाप अलग कौन छे कोई बस्ती बस्ती थी बटाया कौन छे बस्ती अलग अलग क्यों ना हो लेकिन अपने पूरा एक छे अपने पूरा एक भाई छे पूरा पूरे टीम प्लीज. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.